కల్తీ నెయ్యికి ప్రాయశ్చిత్తంలో భాగంగా టీటీడీ తిరుమల ఆలయంలో శాంతి హోమంతో పాటు పంచగవ్య ద్రవ్యాలతో సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆలయంలోని ఎక్కడైతే నెయ్యి వినియోగం జరిగిందో ఆ ప్రాంతంలో మొత్తం సంరక్షణ జరిగింది. లడ్డూ కౌంటర్లతో పాటు లడ్డూ బూందీ తయారీలో కూడా సంరక్షణ జరిగింది. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసి పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా 3 రోజుల పాటు పవిత్ర యాగం జరుగుతుంది. శాంతి హోమం, పంచద్రవ్య సంరక్షణ జరుగుతుంది. బంగారు బావి వద్ద శాంతి యాగం చేశారు. ఇక 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొంటున్నారు. కల్తీ నెయ్యికి ప్రాయశ్చిత్తంలో భాగంగా టీటీడీ తిరుమల ఆలయంలో శాంతి హోమంతో పాటు పంచగవ్య ద్రవ్యాలతో సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆలయంలోని ఎక్కడైతే నెయ్యి వినియోగం జరిగిందో ఆ ప్రాంతంలో మొత్తం సంరక్షణ జరిగింది. లడ్డూ కౌంటర్లతో పాటు లడ్డూ బూందీ తయారీలో కూడా సంరక్షణ జరిగింది. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసి పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా 3 రోజుల పాటు పవిత్ర యాగం జరుగుతుంది. ఇక శాంతి హోమం, పంచద్రవ్య సంరక్షణ జరిగింది. బంగారు బావి వద్ద శాంతి యాగం చేశారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి టీటీడీలో అయితే ప్రస్తుతం సంరక్షణ జరుగుతుంది, అలాగే 3 రోజుల పాటు మహాయాగం కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల సంప్రోషణ కార్యక్రమం ముగిసింది. ఇక యాగం కూడా ముగిసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి యాగం ఇప్పుడు 10 గంటలకు ముగిసింది. ఈ తర్వాత ఉదయమే పంచద్రవ్య ద్రవ్యాలతో ఆలయంలో ఎక్కడైతే కలుషితమైన నెయ్యిని ఉపయోగించారో ఆ ప్రాంతాల్లో వాటిని శుద్ధి చేశారు. ముఖ్యంగా ఏదైతే లోపల ఉన్న అన్నప్రసాదము, అదేవిధంగా పోటు, లడ్డూ పోటుతో పాటు ఉగ్రానము, బయట ఉన్న లడ్డూ కౌంటర్లు, బూందీ పోట్లో కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. ముఖ్యంగా పంచద్రవ్యాలతో శుద్ధి చేసిన పరిస్థితి. ప్రస్తుతం హోమం పూర్తయిన తర్వాత ఇటు ఏదైతే భక్తులు అటు మాడవీధిలో వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. దీనికోసం ఇటు మాడవీధుల్లో ఇటు అర్చకులు, పూజారులు వెళ్తున్నారు. ఏదైతే యాగాన్ని పూర్తి చేసిన తర్వాత వారు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇటు వెళ్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీ నిర్ణయము గత కొంతకాలంగా భక్తులు మనోవేదనకు గురవుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని టీటీడీ ఇటు ఏదైతే ఆగమశాస్త్ర సలహాదారులతో పాటు అర్చకులు, పండితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తగ్గట్టు పూర్తి స్థాయిలో అటు పెద్దజయం గారి అనుమతితోనే చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే పంచగవ్య ప్రక్షాళన పాత్రను తీసుకొని మాడవీధుల్లో వెళ్తున్నారు. మరోవైపు ఈ మాడవీధులు పూర్తయిన తర్వాత మరోసారి ఇటు అన్ని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలుస్తున్నారు. మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం 6 గంటల కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో యాగం ముగిసిందని చెప్తున్నారు. దీంతో భక్తులు సంతృప్తికరణ చెందింటారు. ఎలాంటి నిరభ్యంతరంగా భక్తులు ఇటు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే భక్తులు కూడా ఇటు టీటీడీ చేస్తున్న కార్యక్రమాల పట్ల తమ పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే మరోవైపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన తర్వాత శాంతి హోమంలో భాగంగా వాస్తు, సౌరభ్య, అదేవిధంగా మరోవైపు పూర్తిగా ఇటు శాంతి హోమం నిర్వహించారు. హోమం ముగిసిన తర్వాత ఏదైతే అర్చకులు, ఈవోతో పాటు అధికారులు యాగం గురించి పూర్తిగా తెలియజేశారు. మరోవైపు దీని గురించి మాట్లాడడానికి ప్రధాన వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా పరిశుభ్రం అయిపోతుంది. ఇక నుంచి తయారయ్యే ప్రసాదాలన్నీ కూడా మనకి గతంలో ఏదైనా దోషాలు శేషం మిగిలి ఉంటే ఆ దోషాలంతా కూడా పరిపూర్ణంగా సమాప్తమవుతాయి. అందువల్ల నిరభ్యంతరంగా స్వామివారికి ఎలాంటి దోషం లేకుండా స్వామివారి ప్రసాదాలన్నీ యథావిధిగా తయారవుతూ ఉంటాయి. సార్, ఇప్పుడు ఆల్రెడీ జరిగేదే ప్రోక్షణ. ఈ ప్రోక్షణ తోటి కార్యక్రమం పూర్తవుతుంది. ఇప్పుడు ప్రోక్షణ సార్, ఇదే ప్రోక్షణ. పంచగవ్య ద్రవ్యాలతో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ఏదైతే నెయ్యి వినియోగించిన ప్రతి చోటాన్ని శుద్ధీకరణ చేశామని
ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఉదయం 6 గంటలపై నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మాడవీధుల్లో యాగం పూర్తయిన తర్వాత మాడవీధుల్లో ప్రస్తుతం ప్రధాన అర్చకులతో పాటు మిగతా యాగంలో పాల్గొన్న ఋత్వికులంతా ప్రదక్షిణగా వెళ్ళి కార్యక్రమంలో పాల్గొంటున్న విజువల్స్ను మనం చూడవచ్చు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా గత కొంతకాలంగా 19వ తేదీ ఈ విషయం బయటపడిన తర్వాత అటు ఒక రకమైన ఆందోళనకరమైన భావాలు భక్తుల్లో ఏర్పడిన పరిస్థితుల్లో వీటిని తొలగించడానికే టీటీడీ తీసుకున్న నిర్ణయం. ఇందుకోసం ఏదైతే టీటీడీ పూర్తి స్థాయిలో అటు వేద పండితులతోనూ అర్చకులతోనూ అదేవిధంగా ఆగమ శాస్త్ర సలహాదారులతోనూ సుమారు 2 రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత సీఎంకు ఈ విషయం గురించి ఒక నివేదన ఇచ్చింది. సీఎం దీనిపైన పూర్తిగా వీరు ఆగమ శాస్త్ర సలహాదారులు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు శాంతి హోమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోమన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యోగం 10 గంటలకు ముగిసింది. యాగం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం కూడా కొనసాగింది. ముఖ్యంగా ఇప్పటికే ఉదయం 7 గంటలకు ఒకసారి సంప్రోక్షణ చేశారు పంచగ్రహాలతో. మరోసారి ఇప్పుడు కూడా సంప్రోక్షణ నిర్వహించడానికి ఏర్పాట్లు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే ఆలయంలోని 4 వీధులు తిరిగిన తర్వాతనే పూర్తిగా ఈ కార్యక్రమం ముగిసినట్టు తెలుస్తుంది. తర్వాత ఉపాలయాలకు వెళ్ళి ఉపాలయాల్లో కూడా ఇవే నైవేద్యాలు వీటిని వాడి ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి ఆ ఆలయాల్లో కూడా ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇటు పంచగవ్య ద్రవ్యాలతో వెళ్తున్నారు. ప్రస్తుతం వీరిని లడ్డూ పోటుకు ఏదైతే బూందు పోటుకు దీంతోపాటు లడ్డూ పోటుకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఏదైతే ఉగ్రాణము ఈ ప్రాంతం నుంచి సరుకులు స్వామివారి ఆలయంలోకి వెళ్తారు. స్వామి ఇప్పుడు పూర్తిగా ముగిసినట్టేనా? పూర్తి అయిపోయినట్టే. అన్ని దోషాలు తొలగిపోయినట్టే. దోషాలు అన్నది మనకు అనుమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంతో అన్ని తొలగిపోయినట్లే. మరోసారి ఉపాలయాలకు కూడా వెళ్తారా? ఉపాలయాల్లో కూడా ప్రోక్షణ జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తారా లేకపోతే పంచగ్రహ కార్యక్రమంతో అయిపోయింది. మొత్తం ఈ కార్యక్రమాలతోనే ప్రక్షాళన ముగిసినట్లు కూడా భావిస్తున్నారు. సరే, కార్యక్రమాలు ఆయన చెప్తారు, ఆయన అడగారు. కార్యక్రమాలు చెప్పండి స్వామి. మనకి ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని, ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి, ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుతారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణతో పూర్తి అవుతుంది. యాగంతో పూర్తిగా దోషం ప్రధాన అర్చకులు చెప్తున్న దాని ప్రకారం దీంతో యాగం పూర్తిగా ముగిసినట్లే అని చెప్తున్నారు. మరోవైపు మనం ఇటు చూడవచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది, ఇందులో భాగంగానే పంచగ్రహ దేవాలతో కలిపిన యాగం పూర్తయిన తర్వాత ఉన్న జలాన్ని ఇక్కడ వీటిని ఈ ఉగ్రాణము ఇదే లడ్డు బూందీపోటు వద్ద చల్లుతున్నారు. ఈ ఉగ్రాణము ఇది సరుకులను నిల్వవించే ప్రదేశము. ఈ ప్రదేశంలోనే వీటిని ప్రక్షాళన చేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. దీంతో పాటు ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఈవోతో పాటు అదనపు ఈవో అదేవిధంగా ప్రధాన అర్చకులు ఋత్వికులు అందరూ మాడవీధుల్లో వెళ్తూ ఎక్కడెక్కడ ఈ ప్రక్షాళన నిర్వహించాలో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉగ్రాణం లేకొచ్చి
పంచగవ్య ద్రవ్యాలతో వాటిని ప్రక్షాళన చేశారు. ఇటు నుంచి లడ్డూ కౌంటర్తో పాటు బూందీ పోటుకు వెళ్ళనున్నారు. 19వ తేదీ జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే టీటీడీ 19వ తేదీ విషయం బయటికి రావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా హిందూ సమాజంలో ఒక రకమైన కలవరం చెలరేగడం, ముఖ్యంగా కలుషితమైన నెయ్యిని జులై నెలలో లడ్డూ ప్రసాదాలకు వాడారంటూ ఏదైతే భావిస్తున్న రిపోర్టులు రావడం, ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత వాటిని అధికారికంగా సీఎంతో పాటు అటు ఈవో ప్రకటించిన నేపథ్యం, వీటన్నిటికీ సంబంధించి ముఖ్యంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ హిందూ సమాజం కానీ వ్యతిరేకించిన ఆందోళన చెందిన నేపథ్యంలో దీనికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన కార్యక్రమాలను చేస్తామని కూడా సీఎంతో పాటు ఇటు టీటీడీ ఉన్నతాధికారులతో పాటు ఆలయ అధికారులు నిర్ణయించుకోవడం, అందులో భాగంగానే ఈరోజు ఉదయం 6 గంటలకి ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మాడవీధుల్లో వీరు వెళ్తున్న పరిస్థితి. పూర్తిగా యాగం శాంతి హోమం ముగిసిన తర్వాత ఇందులో భాగంగానే పంచగవ్య ద్రవ్యాలతో నిండిన పాత్రను తీసుకొని అర్చకులు ఋత్వికులు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉగ్రానంలోనే ఆలయం లోపల ఉన్న రంగనాయక మండపంతో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లోనే అది లడ్డూ పోటు, దీంతోపాటు అన్నప్రసాద ప్రాంతంలో పంచగవ్య ద్రవ్యాలతో ఏదైతే ప్రక్షాళన చేశారో అందులో భాగంగా ఇప్పుడు ఉగ్రానాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఉగ్రానాన్ని వదిలివేసి ఏదైతే ఇప్పుడు లడ్డూ కౌంటరు బూందీ పోటు వద్దకు వస్తున్నారు. ముందుగా బూందీ పోటు, ఇక్కడున్న బూందీ పోటులకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే పంచగవ్య ద్రవ్యాలను చల్లి సంప్రోక్షణ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత అటు లడ్డూ కౌంటర్లోకి కూడా వెళ్ళనున్నారు. లడ్డూ కౌంటర్లో కూడా నెయ్యి ప్రభావం, ఏదైతే అప్పట్లో కలుషిత నెయ్యి ప్రభావం కలిసి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడికి కూడా రావడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఏదైతే యాగం ప్రారంభమైన తర్వాత వెంటనే లడ్డూ పోటు వద్దకు వచ్చారు. యాగం ప్రారంభమైన తర్వాత ఆలయంలోని అన్నప్రసాద కౌంటర్లతో పాటు అదేవిధంగా లడ్డూ పోటును, దీంతోపాటు ఏదైతే ఆలయానికి సంబంధించిన మరోవైపు ఉగ్రానము, బూందీ పోటు, ఇటు కౌంటర్లు లడ్డూ కౌంటర్లోని కూడా వస్తున్నారు. ముఖ్యంగా భక్తులు ఇక్కడ నుంచే లడ్డూ కొనుగోలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క లడ్డూ కౌంటర్ను పరిశుద్ధం చేయడానికి వీళ్ళలో భాగంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా లడ్డూ కౌంటర్లకి చేయడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోకి వీరు వచ్చి ఈ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తుంది. మనం చూడవచ్చు ఈ విజువల్స్లో ఇటు వద్దకు చేరుకుంటున్న ప్రక్షాళన చేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. ఏదైతే అర్చకులు ఎవరైతే ఈ అర్చకులు ఉన్నారో వారు ఇటు ఈ అన్ని లడ్డూ కౌంటర్స్ వద్దకు చేరుకొని ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు ఇక్కడికి వచ్చి ప్రతి లడ్డూ కౌంటర్లోనూ లడ్డూ ట్రేలో ఉన్న ప్రాంతంలో వచ్చి ఈ పంచగవ్య ద్రవ్యాలను చల్లుతున్న విజువల్స్ను మనం చూడవచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో ప్రతి కౌంటర్ వద్దకు రావడము, వాటి వద్ద చల్లడం అండి. ఈ విధంగా లడ్డూ కౌంటర్లలోని 58 కౌంటర్ల వద్దకు వస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే వీరు ఇక్కడికి చేరుతున్నారు. ముఖ్యంగా పంచగవ్య ద్రవ్యాలకు సంబంధించిన ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పంచితము, అదేవిధంగా ఆవు పెరుగు, పాలు, ఆవు పేడను కలిపిన పంచగవ్య ద్రవ్యాలతో యాగంలో హోమంలో వీటిని పాల్గొనింపజేసిన తర్వాత ఋత్వికులు వీటినన్నిటిని మాడవీధుల్లో తిరుగుతూ అదేవిధంగా ప్రతి చోటకు ఎక్కడైతే నెయ్యి కలుషితమై ఉంటుంది, నెయ్యి ప్రభావం ఉన్న ప్రాంతాలు ఏవైతే నెయ్యి ఎక్కడ వల్ల ఉపయోగించుకుంటారో ఆ అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగా పంచగవ్య ద్రవ్యాలను సంప్రోక్షణ చేస్తున్నారు. ఈ విధంగా ఉదయం ఒకసారి చేశారు. ఉదయం 7 గంటల సమయంలో యాగం ప్రారంభమైన తర్వాత చేశారు. ప్రస్తుతం ఇందుకోసం లడ్డూ కౌంటర్లలో లడ్డూలు ఇవ్వకుండా కూడా ఆపివేశారు. కేవలం సంప్రోక్షణ పూర్తయిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉదయం 7 గంటలకు
ఉదయం 6 గంటలకు శాంతి హోమం ప్రారంభించారు. శాంతి హోమంలో భాగంగా వాస్తు సౌభ్య అదేవిధంగా పౌండరిక హోమాలు నిర్వహించారు. ఈ హోమాల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇటు అన్ని కౌంటర్స్ వద్ద హోమం పూర్తయిన తర్వాతనే ఇటు హోమ ద్రవ్యాలతో పాటు స్వామివారికి నివేదన సమర్పించారు. అందులో భాగంగా పూర్తిగా సుమారు ఉదయం నుంచి 4 గంటల పాటు హోమం జరిగింది. ఆ తర్వాత హోమ కార్యక్రమాలను పూర్తయిన తర్వాత పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఇటు లడ్డూ ముందుగా దేవాలయంలో ఉన్న అన్నప్రసాదం కౌంటర్ను అదేవిధంగా లడ్డూ పోటును ఉగ్రానంలో ఈ పంచగ్రహ ద్రవ్యాలతో సంప్రోక్షణ చేశారు. అక్కడ అది పూర్తయిన తర్వాత నేరుగా బయటికి ఆలయ మాడవీధుల్లో వచ్చిన అధికారులు అదేవిధంగా అర్చకులు ఋత్వికులు పంచగ్రవ్య సంప్రోక్షణ చేయడానికి ఉపయోగించే ద్రవంతో నేరుగా ఉగ్రానంలో ఆలయం బయట ఉన్న ఉగ్రానంలో మరోసారి సంప్రోక్షణ చేశారు. ఓకే, సంప్రోక్షణ నిర్వహించిన తర్వాతనే ఇప్పుడు ఒక లడ్డూ కౌంటర్లో ప్రతి కౌంటర్ మొత్తం 58 కౌంటర్లు లడ్డూలో ఉన్నాయి. ఆ కౌంటర్లో ప్రతి చోట ఈ విధమైన సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందుకోసం ఆలయ అధికారులు ఆలయ ఈవో శ్యామలరావు అదనపు ఈవో అయిన వెంకయ్య చౌదరితో పాటు ఆలయ అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో వారు వచ్చి ఎక్కడికక్కడ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఓకే రైట్. ఇక తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగినందువల్ల అపవిత్రత జరిగిందన్న నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే సంప్రోక్షణ అలాగే శాంతియాగం కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే శాంతియాగం సంప్రోక్షణ కూడా పూర్తి చేశారు ఆలయ అర్చకులు. ఇక ప్రస్తుతం శాంతియాగం పూర్తవడంతో కూడా ఆలయం మొత్తం మాడవీధిలో కూడా తిరుగుతూ కూడా ప్రక్షాళన కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే లడ్డూని ఏ ప్రదేశాల్లో ఉంచారో పండితులైతే అక్కడ ప్రతి చోటుకు కూడా వెళ్ళి ప్రక్షాళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే శాంతియాగం అయితే పూర్తి చేశారు. తిరుమలలో జగన్ ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. టీటీడీ మాజీ చైర్మన్ తిరుపైన నిప్పులు చెరగాలి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. ఎవరిని వేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి. ఎవరైతే టీటీడీ ఈవో మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈవో, టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు.
నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ. ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు, మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి. నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించాను, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేసారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి.